హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి శుభ్రంగా కడిగిన కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకు మొత్తం మనకి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆకు మొత్తం మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇలా కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్న వాటిని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా ఇంగువ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మీరు ఇంగువ పొడి వాడుతున్నట్టయితే ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవాలి. ఒకవేళ మీరు ముద్దగా ఉన్న ఇంగువ వాడుతున్నట్లయితే మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పొడిని మనం 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా కూడా కరివేపాకు రైస్ తయారు చేసుకోవచ్చు ఇలా పొడి చేసి పెట్టుకుంటే. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టి నెయ్యితో పోపు వేసుకుంటే కరివేపాకు రైస్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేసుకోవాలి. ఇలా మనకి కావాల్సినంత అన్నం వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడిని వేసేసి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ మనకు రెడీ అయిపోయింది. చూశారు కదా, చాలా ఈజీగా కరివేపాకు రైస్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పొడి మొత్తాన్ని అన్నంకి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూశారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.